నమస్తే వెల్కమ్ టు జోర్దార్ ముందుగాల అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ రాఖీ పూర్ణమి శుభాకాంక్షలు అగో ఇయాల నేను వచ్చినేందని చూస్తున్నారా ఏం చేయమంటారు చెల్లె పొద్దునే రాఖీ కట్టింది అరే పండుగ పూటనన్నా నన్ను ఇడిచిపెట్టవా ఊళ్ళకి పోయి అన్నలకు రాఖీ కట్టద్దా ఇయాల నువ్వు చూసుకో ప్రోగ్రామ్ నేను ఊరికి పోయి వస్తా అన్నది అందుకే సెలవు ఇచ్చిన మరి ఇంకెందుకు లేటు షురు చేద్దామా ముందుగాల పెదవార్తలు అక్క చెల్లెళ్ళు కట్టిండ్రు రాకెట్లు అన్నదమ్ములు తొడిగిండ్రు హెల్మెట్లు ఫోటో షాపుల్లో పార్టీల ప్రతీకారం మస్తు జోడిస్తున్నారు ఎటకారం సెలవు దినాన్ని హ్యాపీగా పంపించిన ఏపీ పబ్లిక్ చంద్రాల సార్కు అడ్డం పడ్డ తీర్కలేని వర్క్ చెంచల్ చెరువుపల్లిల చెట్ల బంధన్ సర్కార్ పథకాలకు ప్లక్కార్డులతోటి పోరల్ల రక్షాబంధన్ ఆనల కోసం కప్పలను ఆశ్రయిస్తున్న జనం ఆటలతోటి వెనకకు మర్రొస్తుందట ఆనమేఘం పొద్దున్నే మా చెల్లె నిద్ర లేపి జల్దిన తలకావించి తానం చేసి రమ్మని బొట్టు పెట్టి ఆరతి వట్టి రాఖీ కట్టింది ప్రతి ఏడాది నేనే చెల్లెకి గిఫ్ట్ ఇస్తుండే ఈ తాప చెల్లెనే నాకు తిరిగి గిఫ్ట్ ఇచ్చింది ఏందమ్మా ఇదంటే చెల్లెకు అన్న రక్ష అన్నకు నేను ఇచ్చిన గిఫ్ట్ రక్ష అన్నది అట్లనే సేమ్ గీడ కూడా కొంతమంది అక్క చెల్లెళ్ళు ఏరేటోళ్లకు గిఫ్ట్ ఇచ్చిండ్రు మరి ఆ గిఫ్ట్ ఏందో చూస్తారా చూడండి మొన్నట్ల ఎంపీ కవితక్క ఈ రాఖీ పండుగకు అన్నకో తమ్మునికో రాఖీ కట్టినప్పుడు వాళ్ళకు హెల్మెట్ గిఫ్ట్ గీయాలని అన్నది కదా అగో అదే మాట మీద హైదరాబాద్ షేర్లింగంపల్లి జాగృతి శాఖోళ్ళు చెల్లెకు అన్న రక్ష అన్నకు హెల్మెట్ రక్ష అనే నినాదంతో రాఖీలు కట్టి హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చిండ్రు ముందుగాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ అన్నకు అట్లనే ఆడికి వచ్చిన కార్పొరేటర్లు పోలీస్ అన్నలకు రాఖీలు కట్టి హెల్మెట్ పెట్టిండ్రు అంటే ఇంకా బడి పిల్లగాళ్ళని ఎంబడేసుకొని ర్యాలీ చేసుకుంటా రోడ్ల మీద హెల్మెట్ లేకుండా బండి నడుపుకోబోయేటోళ్ళని ఆపిండ్రు అయ్యో బెదరకుండ్రి పైన రాసేదందుకు ఏం ఆపలేదులే రాఖీ కట్టేదందుకు ఆపిండ్రు అగో జాగృతి నాయకురాలు కల్పనక్క రాఖీ కడుతుంటే పక్క పొంటి గాంధన్న గట్టిగానే మందలిస్తున్నాడు కదా పిల్లగాన్ని అద్దాల్ని పిల్లగా ఇప్పుడు పెట్టుకో అగో హెల్మెట్ పెట్టుకోకుండా ఇంకోసారి బయటికి వెళ్ళొద్దని చెప్తున్నట్టున్నాడు అన్న పిల్లగాడు కూడా సరేనంటున్నాడు అటెంక అందరు బడి పిల్లలతోని రాఖీలు కట్టించి హెల్మెట్లు వంచిండ్రు యాక్సిడెంట్లు అయినప్పుడు హెల్మెట్ లేక తలకాయకి దెబ్బ తాకి చాలా మంది జీవిడుస్తున్నారు అట్లా ఇంకెవ్వరికి కావద్దని ఉపాయం చేసిండ్రు అన్నలు తమ్ముళ్ళు మళ్ళీ ఎప్పుడు కూడా ఉచ్చి మొక్కం వేసుకొని బండి నడుపుకుంటా కనబడద్దు ఆగం కావద్దు ట్రాఫిక్ రూల్స్ కూడా మారినాయి ఇక పప్పులేం ఉడకాయి కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాడు అలవాటు చేసుకుంటే మీకే కాదు మీ ఇంట్లోకి కూడా మంచిది ఏంది నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది అన్నట్టు పంకపాటి జగనాల్ సార్ మాట్లాడే వరకు పచ్చపాటి తమ్ములకు కోపం ఇంకా తగ్గుతలేదు సార్ మాటలు వాళ్ళ చెవుల్లో ఇల్లు కట్టుకొని ఘోషిస్తున్నాయి అనుకోరాదుండ్రి నేను అన్న పదాలు వాడిపోయినాయని జగన్ సార్ అనుకుంటాడేమో కానీ టీడీపోళ్ళు అయితే మంట మీదనే ఉన్నారు ఈలైన కాడికి జగన్ సార్ మీద కసినంతా తీర్చుకొని కడుపుల బరువంతా దించుకుంటున్నారు వారెవ్వా ఏం క్రియేటివిటీ ఈ ఫోటోషాప్ టెక్నాలజీ వచ్చిన కాడ నుంచి ప్రతిభను కొలిచేదందుకు కొలమానమే లేకుండా పోయింది ఈ బొమ్మను చూస్తున్నారా చంద్రాల సారు నీళ్లు వారిస్తే జగన్ సార్ ఏమో రక్తం వారిస్తాడట చంద్రాల సార్ దిగిన ఫోటోకు తెల్ల రంగు కోటింగ్ వేసిండ్రు కింద జగన్ అన్న ఫోటోకు నెత్తురు కోటింగ్ వేసి ఫ్లెక్సీ ప్రింటింగ్ కొట్టిండ్రు ఇక ఈ ఫ్లెక్సీని పట్టుకొని ఉరుకలేసే ఉత్సాహంతో రాజమండ్రి రోడ్ల మీద నిరసన ర్యాలీ తీసిండ్రు గోరంట్ల బుచ్చయ్య గారి దర్శకత్వ పర్యవేక్షణల పచ్చపాటోళ్ళు పగనిట్లా జల్లార్చుకుంటా అంటే పంకపాటోళ్ళ ప్రతీకారం ఫోటోల ప్రతిధ్వనిస్తున్నది నంద్యాల పంటున్న పబ్లిక్ వాట్సాప్ గ్రూపులను అయితే భూమి కంటే గుండ్రంగానే తిరుగుతున్నది ఈ ఫోటో చూడుర్రి ఏం రాస్తున్నదో ఇగో ఇది ఇలా క్రియేటివిటీ మొత్తానికి ఫోటోషాప్ వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవ్వడు వాడలేడు అని నిరూపిస్తున్నారు ఏపీ పొలిటికల్ పార్టీల ఫోటోషాప్ కార్యకర్తలు అరే ఏం మాటలు మాట్లాడతారయ్యా కొంతమంది అసలు నాకు తెలిసి దునియాల ఆడిదిక్కు ట్రంప్ సారు మన దేశంలో మోడీ సారు తర్వాత కేసీఆర్ సార్లే మాటలు మాట్లాడుట్లా తోపులు అనిపిస్తుంది నాకైతే బా అందరు ముచ్చటేమో కానీ కేసీఆర్ సార్ మాట్లాడుతుంటేనైతే చెవులకు ఏరే ఇనిపియది కంటికి రెప్పేయరాదు కడుపు నిండినట్టే అనిపిస్తుంది ఎందుకో ఇంటుంటే నాలు అనిపిస్తుంటది నాకైతే కేసీఆర్ సార్ మాటలు మీకు కూడా అట్లనే అనిపిస్తుంది కదా
అయ్యే అంటే అయ్య జుట్లకెళ్ళి వెళ్ళినట్టే పేరు తెచ్చుకుంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కొడుకు కేటీఆర్ సారు. మున్సిపాలిటీ మంత్రి కదా, ఢిల్లీలో సారు హోటల్ కిటికీలకెళ్ళి చూస్తే ఇగో ఇట్లా కనిపించిందట. ఆహాహా, రామసక్కదనాల రోడ్లు, మనుషులు నడిచేదందుకు ఎడల్పెడల్పు జాగలు, పచ్చటి చెట్లు, పార్కులు, ట్రాఫిక్ లేని రోడ్లు. ఆహా, అద్దిరిపోయింది. హైదరాబాద్ ను కూడా ఇట్లా చేయాలని ఉన్నదాన్ని సెల్లుల పోటువలు కొట్టి ట్విట్టర్లకి ఎక్కిచ్చిండు కేటీఆర్ సారు. ఏమనిపిస్తున్నది రాతలు చూస్తుంటే? చెప్పిండు గంతి మాటలు బురద మడుగులకు తక్కువ ఒంటెల తొట్టిలకు ఎక్కున్నట్టుండే హైదరాబాద్ బాటలు గిట్లా కూడా మాటలతోని కోటలు కడతారు అని అనుకుంటున్నారా ఎవరన్నా? కొందరు అట్లా ఉంటారనే ముందుగానే ముచ్చట కూడా రాసుకున్నాడు కేటీఆర్ సారు. ఈ పోస్టును చూసి నన్ను కొందరు మస్తు తిడతారు కావచ్చు అని నవ్వే బొమ్మ పెట్టిండు. అంటే చూడండి సార్ ఎంత క్లియర్ గా ఉన్నాడో అన్నట్టుగానే ఆ పోస్టు కింద ఈ మడుగుల సంగతి ఏంది, గిసోంటి రోడ్లు ఎన్నడు మారుతాయని పోటోలు పెట్టిండ్రు. అనుకుంటే తప్పకుండా మారుతాయి, మీరు చెయ్యండ్రి సార్ అని కొంతమంది పొగిడిండ్రు. కానీ కేసీఆర్ సార్ కదా బక్కోన్ని మొండోన్ని తిడితే తిట్టుండ్రి అని ఆయన మీద ఆయననే సటైర్లు వేసుకున్నట్టు కేటీఆర్ సార్ కూడా ట్రెండ్ కు తగ్గట్టు గిసోంటి పోస్టులు ధైర్యంగా పెట్టుకుంటా సూపర్ లీడర్ గా తయారైతున్నాడు కదా కేటీఆర్ సార్. పట్నాన్ని మార్చే అధికార దండం మీ చేతుల్లోనే ఉన్నది కాబట్టి మీరు అనుకున్నారంటే అయితది. చెయ్యండ్రి సారు, ఆల్ ది బెస్ట్. ఏమన్నా చెప్పుండ్రులా, చంద్రాల సారు సంతోషాన్ని లాకర్ల దాసి షానొద్దులైతున్నది. ఇంటిల్లాదులంతా హైదరాబాదులు ఉంటే సార్ ఒక్కడ అమరావతిలా, ఇక ఖుషిగా ఎట్లుంటాడు? అయినా అమరావతిని ప్రపంచ పటం లెక్కించేందుకు తనలాడుతున్న చంద్రాల సారుకు గంత తీరికేడ దొరుకుతుంది. తిండి తినే టైం లేకనే హెలికాప్టర్ల విమానంలో పోయేటప్పుడు ఆదర సేపు ముక్కనో సలాడ్ ముక్కనో తింటున్నాడు. గందుకే పబ్లిక్ కళ్ళల్లో ఆనందాన్ని చూసి కడుపు నింపుకుందామని హ్యాపీ సండే అని ఒక కార్యం పెట్టిండు. చూడుర్రి సారు పిలుపుకు స్పందన ఎట్లున్నదో. వారమంతా పనిచేసి వాడిపోయిన పబ్లిక్ మొఖాలల్లో ఎలుగులు చూడాలన్న చంద్రాలు సారు వజ్ర సంకల్పానికి స్పందన భారీ రేంజులోనే ఉన్నది. సారు పిలుపునందుకొని ఎంటర్టైన్మెంట్ కు ఏ మాత్రం కొదవ లేకుండా జ్యోతి ప్రజ్వలన గావించి జోర్దార్ షురూ చేసిండ్రు. అగో ఫస్ట్ పర్ఫార్మెన్స్ సంటి పొలగాండ్లది ఉన్నట్టున్నది కదా. వారెవ్వా, అందరూ బ్లాక్ బెల్ట్ వాళ్ళే ఉన్నట్టున్నారు. ఓ పిల్లగా బెల్ట్ కచ్చి కట్టుకున్నావా? ఆయనతో కాళ్ళు లేపంగానే ఊసిపోగల. సూపర్, సప్పట్లు సప్పట్లు. తర్వాత ఎవరమ్మా జల్దీ రావాలి. సూపర్ బుజ్జి, మస్తు చేసిండ్రా. తర్వాత ఎవరయ్యా స్టేజ్ కాన్ని వచ్చుండ్రా అదుండ్రి. అగో ఈ అన్నెవలో పెద్ద బరువే ఎత్తిండు నోట్తోటి. షెబ్బాష్, ఇక పో. ఇక బుడ్డోళ్ళ ప్రదర్శనలు అయిపోయినాయి, పెద్దోళ్ళ గేమ్స్ షురూ చేయండ్రి. ఓ కబడ్డీ ఆడతారా? సరే, కూతకెవరు వస్తున్నారు? పట్టు పట్టు. అరే నీ పనిదాలుగా వాడ, ఇద్దరు నామాంతం పెట్టుకోబోతుండే అందరు చూస్తారు. పో అక్క, మీరెందుకు చిన్న పోవాలి? మీరు ఆడరా? అయ్యా, పేరంటానికి పిలువబోతున్నావు అక్క. ఏమన్నా గంట నిమ్మలంగా కూతకపోతే అవుతుంది. అయ్యాలా పాయింట్లు కొట్టుక రావాలి. అది షెబ్బాష్. అగో కబడ్డీ అయిందిగా, తాడు గుంజుడా? కానియండ్రిగా. అక్క, మొగోళ్ళ ఓడగొచ్చి ఏలూరు ఆడోళ్ళ బలమేందో చూపియాలి. ఇలా తగ్గేదే లేదు. అది ఓ అన్న, జారి పడతావే, గట్టిగా పట్టుకో. గుంజుండ్రక్క గుంజుండ్రి. గిట్ల ఏలూరోళ్లే కాదు, ఆట పాటలతోటి ఆదివారానికి ఏపీ అంతా ఇట్లనే ఎంజాయ్ గా బాయ్ బాయ్ చెప్పిండ్రు. ఇవాళ అందరం అక్క చెల్లెండ్లు కట్టిన రాఖీలతోటి రక్షాబంధన్ పండుగ చేసుకున్నాం కదా. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచల్ చెరువుపల్లె ఊరోళ్ళు మాత్రం వృక్షాబంధన్ జరుపుకున్నారట. అగో ఇదేం బంధం రో అని పరిశాన్ కాకుండ్రి. పాండ్రి ఆడికే పోయి చూద్దాం. హరితారం కార్యాన్ని కారు పార్టీ కార్యకర్తలు ఎంత ఆచరణలకు తెస్తున్నారో తెలియదు గాని తెలంగాణలో ఉన్న బడి పిలగాన్లు స్వచ్ఛంద సంస్థలు మాత్రం అంక పెట్టకుండా మొక్కలు నాడుతున్నారు. అగ చూడండి, ప్రతిజ్ఞ చేసి
అటెంక కొబ్బరి చెట్లు పట్టుకొని ఊరంతా నాటిండ్రు. జీవాలు వేయకుండా ట్రీ గార్డ్స్ కూడా పెట్టిండ్రు. ఇక అయిపోయింది పనని చేతులు కడుక్కోకుండా మొల్కకు రాఖీ కట్టి ఒకదానికి వాళ్ళ నాన్న పేరు ఇంకో దానికి అమ్మ పేరు పెట్టిండ్రట. నీళ్లకు తిప్పలు లేకుండా అగ చూడండి బాటిల్ ఏలాడ తీసి గ్లూకోజ్ పైప్ పెట్టిండ్రు. ఎవ్వలి మొలక కాళ్ళు 3 పూటల నీళ్లు పోసి మేకలు మేయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అన్నట్టు. అంతేనానే అన్న? ఈ చెట్లను పెంచడానికి మా పాఠశాల విద్యార్థులను 20 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క గ్రూప్ కి తెలంగాణ ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం జరిగింది. ఒక విద్యార్థి 2 చెట్లను నాటుతారు. ఒక చెట్టుకేమో వాళ్ళ తల్లి పేరు, ఇంకో చెట్టుకేమో వాళ్ళ తండ్రి పేరు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ చెట్టుకి 2 లీటర్ల వాటర్ బాటిల్ ని అమర్చి దానికి ఒక గ్లూకోజ్ పైప్ పెట్టి ఒక డ్రిప్ సిస్టమ్ లాగా ఈ చెట్టుకు వాటర్ ను అందించడం జరుగుతుంది. కానీ అగో పిల్లగాండ్ల గ్రూపుల పేర్లు చూసిండ్రా? మిషన్ భగీరథ గ్రూపు, డ్రైవర్ కమ్ ఓనర్ గ్రూపు, సన్న బియ్యం గ్రూపు, సమగ్ర కుటుంబ సర్వే గ్రూపు. అమ్మో టిఆర్ఎస్ పార్టీలకు ఎందుకు రా ఓగిసొంటి ఉపాయాలు? నిండా 10 ఏండ్లు కూడా లేకముందే సర్కారు పథకాల ప్లక్కార్డులు వచ్చిండ్రంటే ఓట్లు పక్కకున్నట్టే. ఇక కాకపోతే ఓటు లేని పోరలు ప్రచారం చేస్తే ఓటునోళ్ళ మనసు కారు మీదకు మల్లుతుందో లేదో మనకైతే తెలియదు. సుట్టపోడు వచ్చినట్టే వచ్చినావు పోయినావు అటే పోయినావు కనిపించక ఎన్ని దినాలు అవుతుంది. ఇక మళ్ళీ రావాలనిపిస్తలేదా? ఆనే ఉంటావా? అరే నీకోసం ఎదురు చూస్తున్నారు కింద రైతులంతా. అరి గోసపడుతున్నారు. దాదా కిందికి రా, రైతుల తిప్పలు తీర్చి వచ్చి. అరే ఏ దేవుడు అడ్డం పడుతున్నాడో గాని వానదేవుడు అయితే పత్తాకే లేకుండా పోయిండు. అప్పుడు ఎప్పుడో పడ్డ వానలే గదే మోక చూసుకొని రైతులు ఇత్తనాలు వేసుకుంటే మళ్ళా మారు మోకం చూపెట్టకుండానే పోయింది ఆనకాలం. వరి పత్తి మొక్కజొన్న కంది మొలకలైతే నీళ్లు లేక అల్లి పోతున్నాయి. ఇక చేన్లల్లా పొలాల్లో ఇత్తనాలు వేసిన రైతన్న గోస చూడండి. ఏ తీర్ల దేవుణ్ణి మొక్కుతున్నారో ఆనలు పడాలని కప్పలకు లగ్గాలు చేస్తున్నారు. ఇగో ఇట్లా కప్పతల్లాటలు ఆడుతున్నారు. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలున్న రైతులే కాదు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల రైతులు వానదేవుని కోసం చెయ్యని పూజలు లేవు, మొక్కని దేవుడు లేడు. ఆనదేవుడా నువ్వే దిక్కు మాకు అనుకుంటా ఎండిన పంటలను చూసి మస్తు బాధపడుతున్నారు. ఎన్నడన్నా కౌబాయేషం కట్టాలనులా మస్తు ఉంటుంది కదా నాకైతే. ఇప్పుడు గీ ముచ్చటెందుకు యాదికొచ్చిందంటే మన జోరుదారులకు సార్ను తోలుకొచ్చిన. ఇగో సార్ అంటే పాఠాలు చెప్పే సార్ కాదు, ఈ సార్ తలుసుకున్నాడంటే దేత్తడి పోషమ్మ గుడే. మరి అసువంటి మనిషి చాలా దినాల సంది అరే ఒక్క పరన నన్ను మీ జోరుదారులకు పట్టుకపోవా మస్తు ఉంటుంది అని చెప్పి అడగబట్టే. మరి దోస్తైనా ఎవ్వలైనా కానీ జోరుదారు చేస్తేనే పట్టుకొస్తాం కదా, అందుకే ఇప్పుడు తోలుకొచ్చిన. మరి ఆయన ఎవ్వలో ఏం చేసిండో తెలవాలంటే పిలవాలి కదా. సారు దా. ఎట్లున్నాడు? హాలీవుడ్ సినిమాల కొత్త హీరో లెక్కున్నాడు కదా. కింది నుంచి మీ దాకా ఒక్కటే తీరుగున్నాడు. మరి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టిన రానుల్లా? మోడీ సారు దోస్తు రష్యా దేశపు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సారు. ఒరక్క చుట్టుముట్టు సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నాడేంది అనుకుంటున్నారా? సారు కొన్నొద్దులు సెలువు పెట్టి ఈ తీర్లు ఎంజాయ్ చేస్తున్నాడు సైబీరియాలున్న టైవానే జాగల. అగ చూస్తున్నారా? మరి సార్కు చిన్నప్పుడు షెర్ల చేపలు పట్టింది యాదకొచ్చిందో ఏమో గాని గాలం బట్టి చేపలు పడుతున్నాడు. ఓహో సారు చేపలు పట్టుట్లో మంచి మూతవరే ఉన్నట్టున్నాడు కదా. పెద్దదే వచ్చిండు. ఓ గట్టిగా పట్టుకో సారో, లేకపోతే మళ్ళా గదే నీళ్ళలో పడజిక్క. వచ్చిన పని పాడుగాను చెప్తానే ఉన్నావు నీళ్ళలో పడ్డట్టున్నది కదా చేప. అగో ఎట్లనైనా దాన్ని ఇలా కూర చేయందే సార్కు మనసున పడేటట్టు లేదు. సారు ఊపు చూస్తుంటే ఇలా వట్టెతట్టె కొడుతున్నాడు దాన్ని. అగో ఈత కొట్టే బట్టలు వేసుకొని నీళ్ళలో దునికిండు. వామ్మో పుతిన్ సారు ఒక్క చేప కోసం దునుకుతే మస్తు చేపలు కనబడుతున్నాయి కదా నీళ్ళల్లో. మరి ఎట్లా పడతాడో గాని తిప్పలే ఉన్నది. ఆహా గాలం కూడా ఎంబటే ఉన్నది. అయితే ఏం కాదు, దొరికింది కూర అయినట్టే ఇయ్యాల. తర్వాత అదే షెర్ల బుత్తంత సేపు ఈత కూడా కొట్టిండు. అటెంక గీనెవలో గాని ఇట్లా కుస్తీ చేసిండు. కానీ పెద్దోళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంతసేపు చూడుండ్రి. కానీ సార్ దగ్గర ఇన్నొద్దులు గిసొంటి కథలు ఉన్నాయని తెలియదు కదా. పులులు, సింహాలు, ఏనుగులు, జింకలు అన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఖడ్గమృగం అంత వచ్చింది. పండుగ పూట మందిని పరేషాన్ చేసేదందుకు పరువు పెట్టుకుంటా రోడ్డు మీదకి వచ్చింది.
రోడ్డు మీద అది ఉరుకుతుంటే చూడాలి. కార్లలో పోయేటోళ్ళు కూడా గజ్జునొనికి వెనకకు తిప్పిండ్రు బండ్లు. అగా చూడుండ్రి ఎట్లు ఉరుకుతున్నదో. రాఖీ పండుగ నాడు ప్రేమించిన పిల్ల రాఖీ కట్టబోతే కన్నా లగాయించి ఉరికినట్టు ఉరుకుతున్నది కదా రువ్వడి మీద. సేమ్ బాహుబలి సినిమాలో దున్నపోతు లెక్కనే ఉన్నది చూస్తుంటే. అస్సాం రాష్ట్రంలో ఒక జాగల రోడ్డు మీద ఇట్లా పరుగులు పెడుతున్నది. దాన్ని చూసి పెద్ద పెద్ద బండ్లలో పోయేటోళ్ళు వెనకకు మలుపుతున్నారు భయం కొద్దీ. ఒరు ఇగ్గే అన్న ఇగ్గే మీదికి రావచ్చింది. ఓషిని అమ్మరే బిడ్డ తప్పించుకున్నాడు. అగో కారును చూడంగానే జోరు వెంచి ఉరుకుతున్నది కదా. అరే తిప్పు బండ్లు కనబడితే చాలు గెదుగుతూనే ఉన్నది. ఉరికి యాష్టకచ్చినట్టున్నది. కొద్దిసేపటికి కట్ట దిగి చెట్లలో కురికింది. ఇంకా నయ్యం ఎవ్వరికేం కాలే. ఇగో గీ లెవెల్లో గానీ దాని వెనక మరలనే వీడియో తీసుకుంటూ వచ్చి సోషల్ మీడియాలో పెడితే పుష్కల మంది చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని చూసిన వాళ్ళు కొంతమంది అంత ఉచ్చిదే గ్రాఫిక్స్ అంటున్నారు కానీ అస్సాంలో ఉన్న ఖజరంగా పార్కు, అస్సాం నేషనల్ పార్కులకెళ్ళి అప్పుడప్పుడు గిట్లనే రోడ్ల మీదకి వస్తుంటాయి జీవులు, మాకు అలవాటే గిసువంటి అంటున్నారు ఇంకొంతమంది. మొన్నట్లా మా దోస్తుగానికి జ్వరం వచ్చిందని దవాఖానకు పట్టుకపోతే రక్త పరీక్ష రాసిండ్రు. మనిషి చూసేదందుకు జర నల్లగా ఉంటాడు. ఇక చూడు ఆ నరం దొరకబట్టేదందుకు అర్ధగంట పట్టింది పరీక్ష చేసేట ఆయనకు. కానీ ఇప్పటి సంది అట్లా కాకుండా కూసోగానే అట్లా సూది ఒడిసి ఇట్లా రక్తం తీస్తారు కావచ్చు. ఎందుకంటే కొత్త మిషన్ ఒకటి వచ్చింది. దాని కింద ఇట్లా చెయ్యి పెడితే నరం కాదు లోపలున్న బొక్కలు మొత్తం కనిపిస్తాయి. చూడుర్రి మీరు కూడా. ఇవాళ రేపు రోజులు ఎట్లున్నాయి, ఎప్పుడు మంచిగా ఉంటామో ఎప్పుడు బీమార్ వచ్చి మంచాన పడతామో తెలియదు కదా. ఉడుకు రక్తం మీద ఉన్న వాళ్ళంటే ఎట్లనో అట్లా దవాఖానా పోయి చూపెట్టుకుంటారు. కానీ ముసలోళ్ళ పరిస్థితి ఎట్లనల్లా ఉన్నన్ని రోజులు బండషాకిరి చేసి బక్క చిక్కిపోయి ఉంటారు. గసొంటోళ్లకు బీమార్ వచ్చి దవాఖానలకు పోతే రక్త పరీక్ష రాసిండ్రు అనుకోండి, నెత్తురేడు ఉంటది. ఒకవేళ నెత్తురున్నా డాక్టర్ గట్టిగా పట్టుకొని సూదితోని రక్తం గుంజుదామన్నా చేతికింత ఖండనన్ను ఉండదు. ఇక ఉబ్బకాయం బీమారు ఉన్న వాళ్ళకైతే నెత్తురు దిద్దామంటే పెయ్యి మీద నరాలు మొత్తానికే కనిపించాయి. ఏం పరీక్షలు చేస్తారు, ఏం రోగం వచ్చిందని చెప్తారు చెప్పుండ్రి. అగో గసొంటోళ్ళ కోసమే కావచ్చు బయటి దేశంలో ఒక కొత్త మిషన్ కనిపెట్టిండ్రు. గీ మిషనే ఎట్లా చూపెడుతున్నదో చూస్తున్నారా? చెయ్యి మీద నరాలను అగో గదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు డాక్టర్ కరెక్ట్ గా చూసి సూదితోని నెత్తురు గుంజి పరీక్ష చేసి ఏం బీమార్ వచ్చిందో చెప్తాడు. ఈజీగా ఉన్నది కదా నరాలను దొరకబట్టుడు. మన తాన కూడా గీసోండి మిషన్లు ఉంటే ఎంత మంచిగా ఉండో. మరి మన ఇద్దరు చంద్రులు ఈ ఊరును ఆ దేశం చేస్తాం, ఇంకో ఊరును అదేదో దేశం చేస్తాం అంటున్నారు. కానీ గిసోంటి ఏదన్నా మన పబ్లిక్ అక్కడికి వచ్చే వస్తువులు పట్టుకొస్తే ఎంత మంచిగా ఉంటుందో కదా. ఏమో తెచ్చినా తేవచ్చు, చూద్దాం మరి. అక్క చెల్లెళ్ళు కట్టిండ్రు రాకెట్లు, అన్నదమ్ములు తొడిగిండ్రు హెల్మెట్లు. ఫోటో షాపుల్లో పార్టీల ప్రతీకారం మస్తు జోడిస్తున్నారు ఎటకారం. సెలవు దినాన్ని హ్యాపీగా పంపించిన ఏపీ పబ్లిక్, చంద్రాల సార్కు అడ్డం పడ్డ తీర్కలేని వర్క్. చెంచల్ చెరువుపల్లిల చెట్ల బంధన్, సర్కార్ పథకాలకు ప్లక్కార్డులతోటి పోరల్ల రక్షాబంధన్. ఆనల కోసం కప్పలను ఆశ్రయిస్తున్న జనం, ఆటలతోటి వెనకకు మర్రొస్తుందట ఆనమేఘం. ఇయ్యాల్టి జోర్దార్ వార్తలు జోర్దార్గా ఉన్నాయి కదా. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. జోకుడు వార్తలు కావి, జోర్దార్ వార్తలు చూస్తూనే ఉండుండ్రి. HM TV.